దేవాన్ని పిలుచుకురా పైకి శివ పవన్ గారు శివ గారిని కూర్చో టీవీ పెడతా పెడతా కూర్చో ఎవరు రాసింది ఇవి బోండాలు నథింగ్ నథింగ్ అంటే నథింగ్ అంటే ఏమో ఏమో అనే నథింగ్ అంటే ఏం లేదనే ఏం లేదని ఏం లేదని ఎవరు అడిగినారు నువ్వు నీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏమి ఎవరు ఎందుకు వాడతారో తెలియకుండా వేరే పదాలు వాడేవు చెప్పులతో వాడతారు ఏమో నాకు తెలుసు నథింగ్ బ్యాటింగ్ అని ఇంకా తెలంగాణ ఎవరు తెలుదా ఏం మళ్ళీ తెలుసు మళ్ళీ ఆ ఫోన్ లేదు పవన్ గారిని ఫోన్ చేసి ఆ గిఫ్ట్ తెమ్మని ఒకటాడు మాల్లో ఏంటి ఇంకా వాడే చేసింటాడు ఇది ఇంకా గిఫ్టా మన ఒకటి మంచి గిఫ్ట్ తీసుకోమని మనకి ఏది కావాలి అది ఎంత గిఫ్ట్నా 5,000 కానీ 10,000 కానీ వాని అమ్మ ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం ఇంత మంచి బోండాలు నేను చేసిన పవన్ ఆర్డర్లు వచ్చేసన్నా బోండాలు నేను చేసిన పవన్ ఆర్డర్లు వచ్చేసన్నా మళ్ళీ నథింగ్ అంటే ఊనే ఏమంటావు ఊనే ఏమని అంటావు నా నిజంగా నేనే చేసినదే ఆ బోండాలు బోండాలు నేనే చేసినదే బోండాలు నీకు చేసేకి వచ్చా ఫస్ట్ ఎట్లా ఇప్పుడు బోండాలు చేసేది దాన్ని ఆకేసి మెంతాకేసి కంపాక మెంతాకును వేరుశెనుగులు పప్పులు మెంతులు జొన్నలు సద్దలు చింతపండు బాగా ఎండకి రాకేసి దాన్ని నల్లగా ఇంత వరకు ఎండేదట్లా అట్లా ఎవరు చింతపండు వేరు దాంట్లో చింతపండు వేయలేనా అవన్నీ శనగలు పప్పులు అవన్నీ బఠానీలు కందిబ్యాలు అవన్నీ వేసి జొన్నలు సజ్జలు రాగులు అన్ని మిక్స్ చేసి మొత్తం అంతా ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక కరివేపాకు మెంతాకు ఇది కొత్తిమీర చుక్కాకు పలకలాకు ఇవన్నీ పలకలాకులు మళ్ళీ ఇది కూడా గోంగూర చట్నీ చేసేది నేను నవ్వుతాను చట్నీ చెప్పేది అట్లుంది మళ్ళా చట్నీ మళ్ళీ చట్నీ కూడా అంతే కదా ఎట్లా అది జొన్నలు సద్దలు రాగులు బియ్యము అంటే అది ఎండు బియ్యమా ఎండి బియ్యము మళ్ళీ దాంట్లో మళ్ళీ పాసిపోయిన అన్నం కూడా ఎట్లా సద్దన్నంలో అదే సద్దన్నం వేసి కొద్దిగా ముద్దేసి పచ్చిమిరకాయలు కూడా బాగా పిసికే కాలంలో పిసికి కాలంలో పడే ఎండి పడే గట్టి మీద పెట్టాలా అని ఎండ పెట్టి బాగా ఒక 24 గంటలు టైం దానికి 24 గంటలు మళ్ళీ అంత ప్రాసెస్ ఉంది మళ్ళీ దాంట్లో చట్నీ నిన్నటి నుంచే అట్లే బాగా ఇట్లా కుళ్ళు వాసన రావాలా కుళ్ళు వాసన ఇంకా మనం తినలేమురా అన్నట్టుగా ఉండాల ఆ కుళ్ళు వాసన వచ్చేంత వరకు బాగా ఎండబెట్టి వాసన వచ్చేంత వరకు మళ్ళీ ఫ్రై కాదు దాంట్లో మళ్ళీ ఇది వేస్తారు దాంట్లోకి పాలు తర్వాత మళ్ళీ పెరుగు వేయాల పెరుగు వేసిన తర్వాత నెయ్యి తర్వాత మళ్ళీ కొబ్బరి నూనె కొద్దిగా కొబ్బరి నూనె తర్వాత నవరత్నాలు అవన్నీ వేసి మొత్తం అంతా ఉండేవి కాయలు ఏం కాయలు కంపాకులు నావి అవి ఎల్లో కలర్ ఉంటాయి దాన్ని సగం చేసి గింజలు దాంట్లోకి గింజ వేసిన తర్వాత మిరియాలలో దాంట్లో సగం కోయిల్లా మిరియాలని ఆవాలని 4 భాగాలు చేయాలి దాన్ని దాంట్లో మిరపకాయ పెట్టాలి జీలకర్రలోకి మిరపకాయ కాదు బెండకాయ పెట్టాలా మిరపకాయ నిన్నాను మిరపకాయ ఎవరు చెప్పాడు గ్యారా కొడుకు ఏమో నాకు పూర్తి బెండకాయలు పెట్టిన తర్వాత బంక సజ్జుడు ఆ బంకని తీసి మన కొద్దిలో దాంట్లో అద్దలు మొత్తం అంతా ఆకు మొత్తం అంతా ఫిక్సింగ్ పెట్టింది కదా ఆ కులిపెండి అంతా ఆకు బాగా వేసి
ఇట్లా సాగి తీస్తే మొత్తం అంతా ఏమొస్తుంది, అంత అంత వస్తుంది బంగ బంగ తర్వాత బాగా దాంట్లో మళ్ళీ మిక్సీలో వేయాల. ఆ మిక్సీలో వేసిన కాడిచ్చినాక ఏం చేయాల, కొద్దిగా అవన్నీ ఎందుకులే కానీ చేసింది నువ్వేనా? చేసింది మళ్ళీ నేనే. మళ్ళీ యా చెప్పుతో కొట్టాలరా చిల్లరనాయలని, యా చెప్పుతో కొట్టాలరా చిల్లరనాయలని. ఏమి ఇది అసలు ఏమన్నా అసలు తినేటట్టుందే? మాడిపోయి అది మాడిపోయినది కాదు, అది అదే రోస్ట్కి వచ్చేది నల్లగా చిల్లరనాయలా. మళ్ళీ రోస్ట్ కాక ఏమవుతుంది ఇసుకుతే ఎంత నూనె వస్తుంది చూడు. మళ్ళీ మళ్ళా అది బాగా మంచి ఆహారం. అదే ఏంది నూనె మళ్ళా చేసేరాదే మూసుకొని కూర్చో. చిల్లర తిండి చేసి కడుపు చెడగొట్టద్దు చిల్లర నా కొడుక. కడుపు ఎవరు వేసినట్టు ఎవరు ఒప్పుకోలే, నువ్వు ఒప్పుకున్నావు. ఏమే నాకేమన్నా మోషన్స్ గిన పట్టుకోవడం, కడుపు నొప్పి గిన రావడం, ఆరోగ్యంగా 100 చల్లగా ఉంటాయి. పెంట చేస్తావా నువ్వు? పెంట పాసిపోయినాక నువ్వు తినరా? పాసిపోయింది కూరగాయల నుంచి వస్తుంది. అదే నుంచి మళ్ళా ఒకప్పుడు అట్లే తినేది తెలిసిన అట్లుంది కాబట్టి వాళ్ళు నర్రాలు బాడీలు శక్తి మొత్తం పనికొచ్చే పిల్లోనికి ఏమో కడుపులో తిప్పి బాగాలేకుండా అడ్మిట్ అయినాడంట హాస్పిటల్లో. ఎవరు పెట్టింది ఫుడ్ అంటే వీళ్ళంతా ఎవరు ఒప్పుకోలే. నువ్వు ప్రత్యక్ష సాక్షిగా నువ్వే చెప్పుకున్నావు ఎట్లా వంట చేసినా. మనకు అలవాట్లేక మామూలు అదే హాస్పిటల్ అటు ఇటే చచ్చిపోతే ఇప్పుడు నువ్వు నిన్ను తీసుకుపోతారు. అందుకు ముందుగానే రెడీగా అయ్యి ఈ షార్ట్ తీసేసి ప్యాంట్ వేసుకో. నేను చెప్పేది వాళ్ళు తినే తిండి వేరు, మనం తినే తిండి వేరు. అదే చెప్పు డాక్టర్, నువ్వు ఎట్ట ఏమేమి వేసినావు, ఎన్ని ఐటమ్స్ వేసి కలిపి చేసినావు. అది ఈ ఊరు కదా, మన పల్లెటూరుది. పల్లెటూరు పాసిపోయింది అంత నీచంగా తినరు. ఏమి విన్నానంటే చెప్పులతో కొడతారు నిన్ను. నీకు చెప్పేది నువ్వు ఏమనుకోడు దాని గురించి. ఏంటి తినాలి? అది చూడు, ఎగురుతానే చూడు. అది తింటే మ్యాచ్ చూసి తయారు చేసినావా? షఫురినా తెలుసునా? నీ ఊర్లో వాళ్ళ కీపను నమ్ముతా. కీప మన త్వరలో లాంచ్ చేస్తా. రెస్టారెంట్లు అన్ని కొత్తగా. ఏం పేరుతో? ఇది బంచాక్ అని బంచాక్ పెరచాక్ అని పెట్టుకో. పేరు పెట్టి చాక్ పెట్టి ఇట్లా పొడిచిపోతారు. ఆ పిల్లోనికి ఏమైందో ఫోన్ చేయమని చెప్పు. చేసింది ఎవరు అని వాళ్ళు సీరియస్గా అడుగుతారు. శివ అన్న అంటే చేసింది చట్నీ వాడే చేసినాడంట, ఇది కూడా వాడే చేసినాడంట అని చెప్పు. డైరెక్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరెవరు వాళ్ళు గోవా పోలీసు వాళ్ళు పంపించేమని. వాళ్ళైతే డైరెక్ట్ చాలా సీరియస్ ఉంటుంది వాళ్ళతో. ఏమే నువ్వు వాళ్ళ పోలీసుల వరకు వద్దునా? వాళ్ళు ఏం కాదు, వాళ్ళు పోతున్నారు. పోలీసు వాళ్ళు చేతి మనం పట్టిస్తే పాపం వస్తుంది. అడిపో రూమ్ గాడి పోయి చెప్పు. రూమ్ గాడి పోయి చెప్పు. ఎవరు కాదా మా శివ అంటే చేసింది అది. ఆ ఐటమ్స్ కూడా ఏదైతే చెప్పినా నీకు గుర్తున్నాయో వాడు చెప్పినవి. అవన్నీ నానా వేసి కుళ్ళు పెయింట్ అది పెట్టి అవిలో చచ్చిపోయింటండి. మాట మారుస్తున్నావా ఏం నువ్వు? మాట మారుస్తున్నావా ఏం నువ్వు? అసలు ఎవరైనా చేస్తారు నాకు కంపాకులతో, ఎవరైనా చేస్తారు నా బెండకాయ, ఎవరైనా ఎండ పెడతారు. పోయి అడిగారు చెప్పేసి శివ అని చెప్పేసి వాళ్ళే నెక్స్ట్ ఏం చూసుకుంటారు పాడిపో. వాళ్ళు లేకపోతే ఫోన్ చేసి డైరెక్ట్ చెప్పు హాస్పిటల్. వాడు నేను చేయరాని నిజంగా ఎవడైనా కంపేర్ చేస్తాడా? నేను చేయరాని నిజంగా ఎవడైనా కంపేర్ చేస్తాడా? సచ్చినారు అనేది ఈ మనవులు కాదు, ఇక్కడ గోవా వాళ్ళ గవర్నమెంట్ తెలియజేస్తుంది. నువ్వు కుట్రతో వచ్చినావు గోవాలో ప్రజల్ని చంపడానికి. ఒక ఫుడ్ తీవ్రవాది, నువ్వు తిండి తీవ్రవాది. ఏమే తిండిలో కల్తీ చేసి రకరకాల కలిపి మనుషులు చావు కారణం అయ్యేదట్లా ప్లాన్ చేసుకొచ్చినావు. ఏది మీది ముఠ మాదే ముఠ చెప్పు. అల్ఖైదానా, జిహాదా, లేకపోతే నీది ఏది? టెర్రరిస్టే, ఫుడ్ టెర్రరిస్ట్ నువ్వు. నీ కొత్త ప్లాన్తో వచ్చినావు నువ్వు. అసలు అది ఈడ కొడితే ఆ గ్రౌండ్కి ఎగురుతాను. ఇది క్రికెట్ ఆడచ్చు. అది నేను కాదు నాది. నేను 5,000 ఇస్తావని ఈసారి ప్రైజ్ మనీ. ఇప్పుడు నువ్వు తీసుకుపోయి ఎవరు నీతో చేయించినారు, ఏ తీవ్రవాద సంస్థ మీద అని చెప్పినావంటే నీకు ప్రైజ్ డిమాండ్. దీనికి డిమాండ్ గా చంపేసేది అది. నేనేం చేయలేను దాన్ని చిన్న పోయినా చూసినావా? నువ్వు కిచెన్ లో ఎప్పుడు పోతావు? నువ్వు మంచి పనులు చేసేకైతే మన నలుగురు తిరిగేటప్పుడు పోతావు. నువ్వు చేసే చెడ్డ పని కాబట్టి అందరూ లేని సమయంలో నువ్వు కిచెన్ పోరా. నేను అసలు వంట చేయను, అసలు ఏమైనా చేస్తానా? ఏ పని చేయను.
కూర్చుంటాను కూర్చుంటా నిన్నటి నుంచి నువ్వు చట్నీ కోసం తయారు చేస్తాను మగ్గబెట్టి కుళ్ళపెట్టి వాసన రాళ్ళ నీకే మగ్గబెట్టి కుళ్ళపెట్టి వాసన రాళ్ళ నీకే ఊరినే అంటే నేను చచ్చిపోల జనాలకి వాసన కంపు కొట్టల్లా చెడిపోయి అదే నేను నువ్వు ఏం పొగుడతావా ఎవడు పొగుడతారా కుళ్ళిపోయిందంత వేస్తే పొగుడతారా నిన్ను రాని నువ్వు ఇప్పుడు రివట్టిందా బాగున్నాయి అభిన్నాయంటే రాని నువ్వు పొగిడినట్టు పొగుడి నువ్వు అట్లా చేస్తున్నాను అసలు నాకు సంబంధమే లేదు అసలు నీ జైలన్నట్టే మనం నామతిగా చదవా అసలు నీ జైలన్నట్టే మనం నామతిగా చదవా నువ్వు చెప్పినాను ఓడివడేంద్రా మీ దళము ఏది దళపతే నువ్వు దళానికి దళపతేనా బొమ్మలపతేనా ఏమన్నా నువ్వు ఏ దళపతి ఛత్రపతి టైప్ ఫీల్ అవుతున్నావా ఏకాదే కుక్కిస్తేనా కుక్కుతారు కుక్కుతారు ఇప్పుడు వచ్చి నాకు కుక్కేదిలే పెట్టేదిలే నాకు అనవసరము ఇది నేను చేయలేదు నేనేం పని చేయలే నేను అసలు తిన్నావు కదా నేను లేచిన 12 గంటలు లేచినాను నువ్వు మాటకు వచ్చారుగా ఇచ్చి 2 నిమిషాలకు వస్తారంట పోలీసులు వాళ్ళ రోడ్లో ఉన్నారు ఏదో అనుకుంటే నువ్వు పోయినావంటే బాగుండదు ఫోన్ వస్తాను చేయొద్దురా నువ్వు సార్ మా దగ్గర ఉండబట్టి సంవత్సరం అయింది అంతే కూర్చో సార్ మాట్లాడతాను నువ్వు వద్దురాను చెప్పొద్దు నువ్వు సార్ ఆయన దళపతి అంట దళపతి లేదు ఏమి లేదు సార్ నాకు అసలు నాకు బాధ్యత లేదు సార్ నాకే అదేదో ఎకాస్టే కుక్కిస్టే అంట సార్ అదేదో చెప్తున్నాడు ఆయన లేదు సార్ నాకే అసలు సార్ మీ ప్రభుత్వంలో సంపుతారంటే మళ్ళీ నడి రోడ్లో తీసుకొచ్చి ఏంది సార్ అది నాకేం పట్టింది సార్ నాకు చంపేకే నీవు చంపేది కాదు వాళ్ళు చంపేది ఎట్లా అని చెప్తున్నారు సార్ మీరు చంపుతే బుల్లెట్ తో వేసేయండి అంతే కదా నేనైతే కాదు సార్ ప్లీజ్ సార్ అసలు నేను ఏమని చేసినాను సార్ అసలు చట్నీ చేసేది రాదే నాకు చట్నీ ఏమి చేయలే ఎవడు ఏమి తిన్నాడు సార్ సార్ ఆ రోడ్ల మీద బండికి గట్టి ఇడ్చకపోతే తొడలేం కాల్లా వాడు సార్ చూడండి సార్ చూడండి కూడా రోడ్లలో ఇడ్చుకొని పోతే అదే వచ్చిన చూడండి సార్ అసలు నాకు చేసేవచ్చా పెట్టేవచ్చా నేనేమన్నా సార్ అంటున్నాడు వాడిని చూసే నన్ను పిలుస్తానంటే వాడు ఏం తేడానా అంటాడు సార్ అట్లా సార్ అట్లా సార్ వాడు అట్లా పిలుస్తాడు సార్ నా జూద్దురండి అని అట్లా పిలిచే దాంట్లో పోయే వాళ్ళకి బోండాలు పెడతాను నువ్వు సార్నే నా సూత్రా అని పిలుస్తావా అదే సార్ జరుగుతాండి నేనైతే ఫస్ట్ ఆ పని చేయండి సార్ ఫస్ట్ అది తీసేస్తారా ఏం చేస్తారా నువ్వు ఏం చూపిల్లని పిలుస్తున్నావు అది తీసే ఫస్ట్ అది తీసేయండి సార్ సార్ ప్లీజ్ సార్ ఉండండి సార్ ఇది ఇప్పుడు జరుగుతుంది నాకు తెలుసు సార్ గోవాకు రాద్దన్నాను అసలు సార్ ఎవరిని పిలుచుకొచ్చినారు మీరు సార్ వీళ్ళు ఇంకా వేరేది కూడా జరుగుతుంది సార్ ఏదో అమ్మాయిలు అమ్మాయిల మ్యాటర్ సార్ అమ్మాయి మ్యాటర్ లేదు ఏం మ్యాటర్ లేదు సార్ అదే పెద్ద డూప్ సార్ అదే నమ్మద్దండి నా వల్ల సార్ ఇట్లా నిన్ను భరించుకున్నా సార్ సార్ ఓకే ఏది నువ్వు అన్ని చెప్పుకున్నా నువ్వు అన్ని లేకండి సరే సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇంట్లో నుంచి సార్ రావుతాను సార్ మీరు నువ్వు ఇంట్లో ఉండద్దు నువ్వు తక్కన వెళ్ళిపోయి ఆ సైడ్కి వెళ్ళిపోయాడు దక్కో నేను వెళ్ళిపోతాను వస్తాను నువ్వు నీకోసం వస్తాను
నీ చూసేకొస్తాడంట ఉండు నాకు చూపిస్తాడు వాడు అంత పెద్ద పోటుమో కూడా చూపిస్తాడు వాడు అంత పెద్ద పోటుమో కూడా ఎవరు ఉండద్దండి తొక్కుతే ఇట్లా కాళ్ళు చీల్చి తొక్కుతాడంట నీకు వేసి పండేసి ఏమి చూడు సార్ అంటే ఏమంటాడు నన్ను చూస్తాను సార్ అదే చెప్పు ఆయన ఒకటేసారి 7 అడుగులు మీసాలు ఇట్లా పెట్టుకొని ఉంటాడు ఆయన పెద్ద అమ్మా నువ్వు దళపతి నువ్వు పోద్దు నేను అసలు నువ్వు పెద్ద దళపతి రూమ్ లో ఉంటున్నాడు యాడి పైకి ఎక్కడ పోయేది వాకిళ్ళకి పగలు కొడతారు వాళ్ళు వాకిళ్ళకి పగలు కొడతారు వాళ్ళు ఒక్క నిమిషము సార్కి ఏదో చూపించేస్తే అయిపోయా సార్ వదిలేస్తాడు రే సార్కి చూపించేస్తే అయిపోయా నేను చెప్పేది నేనేం చేద్దాం నువ్వు చూపిస్తా అన్నావు ఆ మాట మీద కట్టుబడు నేను ఏం చూపినా చెప్పేది నాకేం సంబంధం లేదునా సంబంధం చేయలేదు సారు ఇప్పుడు తిండి గురించి మాట్లాడలే అది ఇడిచిపెట్టేసినాడు వాడు ఎవడు నాకు చూపిస్తా అన్నాడు వాడు గాల నాకేంటున్నాడు సారు వాడు ఎవడు నాకు చూపిస్తా అన్నాడు వాడు గాల నాకేంటున్నాడు సారు ఏ చూపిలనుకున్నావు సార్కి అదే చూపి ఈనాడు అయిపోయి గన్లు అన్ని మొత్తం అంతా డ్రెస్ అయిపోయి పెద్దది బుల్లెట్లు ఇలా పెట్టి మొత్తం ఇదంతా కత్తులు ఇవన్నీ పెట్టుకొని ఆ డ్రెస్సే వేరు నువ్వనే చెప్పొచ్చు కదా చూపిలా ఉంటే నీకు అంత దూరం ఉందేమో అని చెప్పి సరేలే అని చెప్పినా సరే నేను పోతున్నా ఆడి వేరే గోవా మనూరు లెక్క దాక్కునే కూడా నీకు ఎవరు షెల్టర్ ఇయ్యరు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి నేను ఏంది మార్చేసుకుంటున్నా ఏది మార్చేసుకుంటావు కట్ చేసేసుకుంటున్నావా ఏది మార్చేసుకుంటావు కట్ చేసేసుకుంటున్నావా ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు షర్ట్ కట్ చేసుకుంటున్నావా అంటే ఎట్లా మాట్లాడు టైం అవుతావా అని మంచిగా ఐడియా ఇచ్చావు ఏ నిజంగా అయితే వాడు తిన్నో టైం అంత కష్టపడే సార్కి ఏమైనా చూపిస్తే అయిపోయి కదా ఉండు ఏ వాడు ఫాలో గారు వాడు అట్లే ఆడికని పోతాడు ఫాలో గారు పోయేస్తా టక్కు వానంట చదువు పోతాడు చూడు పరిగెత్తి అడిగో